Please subscribe to iDream Media. బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా బిఫోర్ జనం అనుకుంటుంది ఏంటంటే మీ ఫస్ట్ క్రష్ ఆవిడతోనే కదా ఇన్ ద హౌస్. కరెక్టే, అంతకుమించి ఇంకా వేరే ఏం ఎక్స్ప్లెనేషన్ లేదు. ఫైన్, ఓకే, కెమెరా కోసం అలాగే అనుకో. ముంబైతో ఒకరోజు బయటికి వెళ్ళారు, హఠాత్తుగా వెళ్ళిపోయి వస్తున్నప్పుడు మీకు తెలుసా అసలు ఏమైనా చెప్పారా మీకు ఆవిడ ఎందుకు బయటకు వెళ్తున్నారు? ఇలా తను కన్ఫెషన్ రూమ్ పిలిచి ఫుడ్ గురించి చెప్పండి. రేషన్ చాలా తక్కువ పంపిస్తారు. 14 మందికి వాళ్ళు ఎంత అయితే అంచనా బట్టి పంపిస్తారో అంతే మేము వండుకోవాలి. బట్ క్లాష్ ఎక్కడ వచ్చేదంటే కొంతమంది కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ కన్జ్యూమ్ చేస్తాం, కొంతమంది తక్కువ తింటాం. ధనరాజ్ అనే వ్యక్తి కొంచెం ఎక్కువ తింటా. అంటే ధనరాజ్ అని స్పెసిఫిక్గా ఎందుకంటున్నా అంటే ఒక పాయింట్కి వచ్చేసరికి షార్టేజ్ అయిపోయింది మొత్తం ఫుడ్. అండ్ 2-3 వీక్స్ తర్వాత వాళ్ళు రేషన్ ముందు ఎంత పంపించారో అంతకంటే తక్కువ పంపించడం స్టార్ట్ చేశారు. సో ఎలా అయిపోయేదంటే బై మిస్టేక్ రైస్ కొంచెం ఎక్కువ పడిపోయినా కూడా అందరి వైపు చూసి అంటే కొంచెం గిల్ట్గా ఫీల్ అయ్యారు. నమస్తే, కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి ఎప్పట్లాగే స్వాగతం. 4-5 రోజులు బట్టి నేను చాలా సాడ్గా ఉన్నాను, మీరు సాడ్గానే ఉన్నారు. ఎందుకంటే బిగ్ బాస్ షో నుంచి ప్రిన్స్ ఎలిమినేట్ అయ్యారు. అది మనందరికీ కొంచెం జర్క్ అనిపించింది. సో ప్రిన్స్తో నేను గతంలో పనిచేసి ఉన్నాను కాబట్టి ఆ పరిచయంతో మా షోకి పిలిచాం. సో వారినే అడిగి బిగ్ బాస్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. వెల్కమ్ ప్రిన్స్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా అండి, సూపర్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలాగూ కలిసాం కాబట్టి మీ మీద నాకున్న అభిప్రాయం కూడా చెప్తాను. చెప్పండి. ఫస్ట్ ఒక యాడ్ షూట్ చేస్తున్నప్పుడు మాకు ఒక బ్రైడ్ గ్రూమ్ కావాల్సి వచ్చింది ఒక 4 years బ్యాక్. అప్పుడే మీ సినిమా బస్ స్టాప్కి ముందు అనుకుంటా, నీకు నాకు డాష్ డాష్ మధ్యలో. అయితే మా సెలబ్ మేనేజర్ అహ్మద్ని మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మిమ్మల్ని పిలిపించాం. అవును, మీరు మద్రాసు వచ్చారు మా షూట్ కోసం. ఎస్, చాలా కామ్గా చాక్లెట్ బాయ్ లాగా సెట్కి వచ్చారు. మధ్యాహ్నం 1 గంటకి 3 4 మీ షార్ట్స్ తీసేసాము. చాలా కామ్గా. ఆ బ్రైడ్ గ్రూమ్ కాబట్టి మీరేం మాట్లాడకూడదు, బ్రైడ్ గ్రూమ్ లాగే అచ్చు అలాగే కామ్నాతో అలా పెళ్లి చేసేసుకుని వెళ్ళిపోయారు. ఫిల్మీ పెళ్ళి. తర్వాత మీ అప్డేట్స్, తర్వాత మీ సినిమాలు చూస్తున్నాం, మీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా సోషల్ మీడియాలో, 6 ప్యాక్ చేసి జిమ్లో, ఇవన్నీ చూసి ఆహా ఈ పిల్లాడికి ఈ యాంగిల్ కూడా ఉందా అనుకున్నాను. అప్పటికి మీ మీద అభిప్రాయం అదే. ఎప్పుడైతే మిమ్మల్ని బిగ్ బాస్లో చూసామో మీ మెచ్యూరిటీ లెవెల్స్ అర్థమయ్యాయి. ఏంటి 27 years ఏజ్లో వీళ్ళందరికన్నా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తూ పెద్ద పెద్ద వాళ్ళే అక్కడ బర్స్ట్ అయిపోతున్నారు కదా, బాధ తట్టుకోలేక, ఇంటిని వదిలామన్న బాధతో, రకరకాల కారణాలతో. అండ్ ఇంకా మీ లాంగ్వేజ్ కూడా చాలా బెటర్ అయింది, తెలుగు చాలా ప్యూర్గా మాట్లాడుతున్నారు. అండ్ మీ మెచ్యూరిటీ లెవెల్స్. సో మాకు అర్థమైంది ఏంటంటే బిగ్ బాస్ షో ద్వారా ప్రిన్స్ అంటే ఏంటో అర్థమైంది. ప్రిన్స్కున్న మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటి, ప్రిన్స్కున్న పట్టుదల ఏంటి అనేది అర్థమైంది. సో ఇదంతా ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని నేను ఎలా అర్థం చేసుకున్నానో ప్రేక్షకులకు తెలియాలి కాబట్టి, వేరే ఉద్దేశంతో కాదు. సో నేను మిమ్మల్ని అడుగుతున్న ఫస్ట్ ప్రశ్న ఏంటంటే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ మీలో మీరు చూస్తున్న చేంజ్ ఏంటి? బోల్డ్ అండ్ చేంజెస్ ఉన్నాయి. ముందు కూడా ఇదే మెంటాలిటీ, ఇదే యాటిట్యూడ్ ఉండేది, కానీ సంహౌ అది వాటిని కూడా ఒక షార్పన్ చేసుకునే అవసరం అప్పుడప్పుడు మనకు ఉంటుంది. సో అలాంటి ఒక అట్మాస్ఫియర్ నాకు బిగ్ బాస్ హౌస్లో క్రియేట్ అయింది. అండ్ ఐ రిలీజ్డ్ ఆన్ ఇట్. నేను అంటే ఇక్కడ వీళ్ళు బాధ పెడుతున్నారే లేకపోతే చాలా ఇబ్బందిగా ఉండడం అని ఆలోచించడం కంటే నాకు ఇది ఒక మంచి అవకాశం నన్ను డెవలప్ చేసుకోవడానికి. అండ్ సెల్ ఫోన్స్ ఇవన్నీ లేకుండా ఉండడం వల్ల ఏంటంటే మనిషికి మధ్య నుండే ఒక కాంటాక్ట్, ఒక న్యాచురల్ ఏదైతే మన కాన్వర్జేషన్స్లో కానీ ఏదైతే ఫీలింగ్ మిస్సింగ్ ఉంటుందో ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది అక్కడ నేను నోటీస్ చేశాను. అక్కడ ఏదన్నా కూడా హార్ట్ఫుల్గా అయ్యేది. బయట ప్రపంచంలో మనకి ఎవరితో అన్నా కొంచెం
వాళ్ళతో సెట్ కావట్లేదు మెంటాలిటీ అంటే మనం అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అక్కడ అవాయిడ్ చేసే పరిస్థితే లేదు. ఎందుకు అంటే ఒక 2 డేస్లోనో 3 డేస్లోనో ఒకే ఇంట్లో ఉండేసరికి ఎక్కడో దగ్గర కలవడం, కలిసి మాట్లాడుకోవాల్సిన అవసరం రావడం, ఇలాంటివి అక్కడ జరిగాయి. అది జరిగినప్పుడు నేను నోటీస్ చేసింది ఏంటంటే మనుషుల్లో అంత చేదు ఉండదు, మనం అనుకున్నంత ఉండదు. మనం కానీ చిన్న విషయాన్ని చాలా పెద్దగా ఊహించుకొని లైఫ్లో చాలామందిని మనం కోల్పోతాం అండ్ మళ్ళీ ఎప్పుడు కలవం. సో అంత అవసరం లేదు. ఏదన్నా కూడా ఒక చిన్న మాట కూర్చొని ఎవరన్నా మనం ఒక మెట్టు దిగి మాట్లాడి తగ్గి మాట్లాడినా కూడా తప్పులేదు. బట్ హ్యూమన్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ మన లైఫ్కి అని నాకు అర్థమైంది. ఈ మెచ్యూరిటీ ముందు నుంచే ఉందా మీకు? భలే ఆశ్చర్యంగా ఉంది నాకు. ముందు నుంచే ఉంది, బట్ ఎప్పుడు మాట్లాడలేదు. అండ్ నా లైఫ్ని ఇన్సైట్గా ఎప్పుడు టాకటివ్ అని కూడా తెలియదు ప్రపంచానికి కదా. తెలీదు. నేను అంటే నాకు పరిచయం అయినంత వరకు చాలా తక్కువ మాట్లాడతాను. అవును, అయిన తర్వాత నేను మెల్లిమెల్లిగా హార్డ్లీ మిమ్మల్ని నేను 2 సార్లు గెలిచాను. ఒకటేమో షూట్లో యాజ్ అ డైరెక్టర్ ఆర్టిస్ట్ కునే సంబంధం చాలా రిజర్వ్డ్గా జరిగిపోయింది. రెండోసారి ఇంకెందుకో గెలిచాను. కానీ మీరు ఇంత టాకటివ్ అని నాకు ఇప్పుడే తెలిసింది. అంటే అవసరం ఉంటే మాట్లాడతా, ఎవరన్నా అడిగితే మాట్లాడతా. అంటే లేని సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని మాట్లాడటం కానీ లేకపోతే ఇనిషియేటివ్ తీసుకుని మాట్లాడటం అనేది నా నేచర్ కాదు. జనరల్గా ఎవరన్నా అడిగినా కూడా లేకపోతే వెన్ ఐ హ్యావ్ టు టాక్ ఓన్లీ మాట్లాడతాను. సో ఇప్పుడు అవసరం ఉంది, మీరు నన్ను అడిగారు కాబట్టి నేను అంత ఎక్స్ప్లెయిన్ చెప్పాల్సి. కొంచెం పక్కన పెడదాం. మీరు మలయాళీ కదా బేసిక్? అవునండి. కేరళలో పుట్టారా? లేదు, పుట్టింది వైజాగ్లోనే, బట్ మదర్ టంగ్ మలయాళం. మాట్లాడతారా మలయాళం? ఇంకా ఫ్లూయెంట్గా మాట్లాడతాను. మైండ్ లాంగ్వేజ్ అంటే ఏం ఆలోచిస్తారు? మైండ్లో ఏ భాష? ఇంగ్లీష్లో ఆలోచిస్తానండి. ఆహా, సూపర్. సో బేసిక్గా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల అండ్ తెలుగుతో అంత కనెక్షన్ లేకపోవడం వల్ల మదర్ టంగ్ మలయాళం. సో తెలుగు ప్రాంతంలో పుట్టినా కూడా ఎక్కడో ల్యాక్ ఆఫ్ చిన్న కనెక్షన్ ఉండేది. సుమగారి తర్వాత, యాంకర్ సుమగారి తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాను ఇంత ఫ్లూయెంట్గా. అది నాకు కూడా ఈ మధ్య నేను డెవలప్ చేసుకున్నదే. అంటే నేను ద లవ్ ఫర్ సినిమా నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. దాని తర్వాత ఏంటంటే సినిమాకి ఏం కావాలనేది నేను మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి రియలైజ్ అవుతున్నాను. అందులో డిక్షన్ అనేది ఒకటి. సో అది కూడా అంటే నాకు తెలిసి నేను ఎక్కడ ఒక 50-60%లో ఉన్నాను. ఇప్పుడు 100% చేయాలనేదే నా కోరిక. వచ్చేస్తుంది ఈ పట్టుదల ఉంటే. వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. వైజాగ్లో పుట్టారు అండ్ వైజాగ్ నుంచే సినిమాకి వచ్చారు. ఆ రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎలా మీరు అంటే ఇప్పుడు బిగ్ బాస్ షో వల్ల చాలా పాపులారిటీ వచ్చింది. ఓకే, మీరు పడ్డ స్ట్రగుల్ ఏంటి మీ మాటల్లో వినాలి నాకు. బేసిక్గా వైజాగ్లో బైక్ మీద తిరిగేవాడిని. కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్ ఎగ్గొట్టాలి, అటు ఇటు తిరగడం, స్నూకర్ ఆడడం, ఇంట్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఏదో ఒకలా మేనేజ్ చేయడం. అది కూడా కుదరకపోతే ఫ్రెండ్స్ ఎవరి దగ్గర ఆ రోజు మనం తిరిగే ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత మన బైక్లో పెట్రోల్ పోయించుకోవడం. ఎప్పుడూ డిసప్పాయింట్మెంట్ దేని గురించి లేదు, కానీ ఐ కుడ్ అచీవ్ మోర్ అనే ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు లోపల ఉండేది. అండ్ సినిమాలు, గ్లామ్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ముందు మోడలింగ్ కూడా. వైరస్ ఎప్పుడు వచ్చింది? సినిమా వైరస్ ఎప్పుడు పట్టుకుంది? అదే గ్లామ్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్. మోడలింగ్ అలాంటివి చిన్న చిన్న షోలు, కళామందిర్, కళానికేతన్ ఇలాంటి స్టేజ్ షోస్ వాళ్ళ కాస్ట్యూమ్స్ వేసుకుని ర్యాంప్ వాక్ చేయడం ఇలాంటివి చేసేవాడిని. సమ్వేర్ సినిమా అని బయటికి చెప్పడానికి నాలోనే అంటే మనం ఈ సిట్యువేషను, ఈ మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి నేను సడన్గా సూపర్ స్టార్ అవ్వాలి లేకపోతే తెర మీద కనిపించాలి అని చెప్పడం నాకెందుకో చాలా చాలా హెసిటెంట్గా ఉండేవాడిని ఎవరికన్నా చెప్పడానికి కూడా. అంటే ఆ లైఫ్ స్టైల్కి హయ్యర్ ఎయిమ్స్, అంత హై ఎయిమ్ ఉండొచ్చా? ఒకవేళ నేను చెప్పినా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? బేసిక్గా వైజాగ్లో ఉండే జనాలు కానీ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే ఒకళ్ళనొకళ్ళు ఎగతాలు చేసుకోవడం అనేది చాలా కామన్. ఉట్టిదే జస్ట్ ఇలా ఏదన్నా చెప్పగానే వెంటనే ఎగతాలు చేస్తాను. నాకు కూడా అదే అలవాటు. సో అలాంటి ఒక అట్మాస్ఫియర్లో ఉంటూ నేను ఇలాంటివి చెప్తే మళ్ళీ అందరూ కామెడీ అనుకుంటారేమో, వారు నన్ను ఆ రోజు నుంచి మళ్ళీ హీరోని పిలవడం స్టార్ట్ చేస్తారేమో అని కొంచెం భయం వేసి ఎప్పుడు చెప్పలేదు. డాడీకి చాలా ఇంట్రెస్ట్ సినిమాలు అంటే.
డాడీ ఒక్కనొక్క ఏజ్లో ముంబై వెళ్ళిపోయి డాడీ సొంతంగా ట్రై చేద్దాం సినిమాల్లో అనే ప్లాన్లో ఉండేవారు. బట్ అదే మళ్ళీ ఫైనాన్షియల్ క్రైసిస్ సిచ్యువేషన్స్ వల్ల అన్నీ ఆలోచించుకుని అండ్ ఎర్లీగా పెళ్లి చేసుకోవడం వల్ల ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి, ఇవన్నీ ఆలోచనలతో వెళ్ళలేకపోయారు. సో ఈ ఆడిషన్ అనేది వచ్చినప్పుడు ప్రసన్న కుమార్ గారని డాడీ ఫ్రెండ్, సినిమాల్లో సీరియల్స్లో వెల్ నోన్ ఫేస్, నెగిటివ్ రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలాగా ఇన్ఫామ్ చేశారు డాడీ నన్ను ఫోర్స్ చేసి పంపించారు. సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ యాక్టింగ్ సైడ్ అసలు ఏ టచ్ లేదు. తేజ గారు ఉన్నారు నా ముందు, ఆడిషన్ ఇవ్వాలి. తేజ గారి కంటే ఎక్కువ నాకేంటంటే ఒక 100-200 మంది యంగ్స్టర్స్ ఉన్నారు, అందరూ కూడా అదే ఆడిషన్ ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళందరి ముందు ఒక పెద్ద ప్లాట్ఫామ్ స్టేజ్ లాగేసి దాని మీద నన్ను నుంచోబెట్టారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? జనరల్గా నలుగురు ఒక గ్రూప్ ఉంటే కనుక అందులో లీడర్ అయ్యే ఒక క్వాలిటీస్, అలాగే ఎప్పుడు లీడ్ చేస్తూ ఉండాలి, నేనే ఇందులో టాప్ ఉండాలి అనే కాంపిటేటివ్ స్పిరిట్ నాలో ఉంది. ఇప్పుడు వీళ్ళందరి ముందు నేను ఏ విధంగానూ డౌన్ అవ్వకూడదు, నేను నా బెస్ట్ చేయాలి, చేయగలనా లేదా అని ఒక భయం ఉండింది. తర్వాత ఇంకా సచ్చినట్టు ఇప్పుడు స్టేజ్ మీదకి ఎక్కాక ఆ స్పాట్లో ఉన్నప్పుడు మనం పర్ఫామ్ చేయాలి. సో ఫుల్ ఎనర్జీ, అది దాటి ఒక ఎనర్జీ వచ్చింది. భయం తర్వాత ఒక ఎనర్జీ ఉంటుంది, అది నిజంగానే మనం డిస్క్రైబ్ చేయలేమేమో కానీ అది డెఫినెట్గా ఉంటుంది. అండ్ నేను భయపడలేదు, నేను ఫ్రాంక్గా నాకు వచ్చింది నేను చేశాను అని నేను అన్నాను. 100% నాకు ఈ లైఫ్లో ఎప్పుడూ లేని భయం ఆ రోజు వచ్చింది. దాన్ని దాటిన తర్వాత ఒక ఎక్స్ట్రీమ్ ఎనర్జీ వచ్చింది. ఆ ఫోర్స్లో నాకు తెలిసినవన్నీ నేను పర్ఫామ్ చేసి స్టేజ్ దిగిపోయాను. సో తేజ గారికి అది నచ్చింది. తర్వాత ఒక 3 months మాకు వర్క్షాప్ తీసుకున్నారు, చాలా చేశారు నా కోసం. నన్ను ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ ఆఫీస్లోనే ఉంచడం, ఇలాంటివన్నీ చాలా జరిగాయి. బట్ ఆ స్టేజ్ దిగిన తర్వాత ఆ మూమెంట్ నుంచి నేను చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ, నా ఫ్రెండ్స్ కానీ, మా ఇంట్లో కానీ ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేశాను, నేను యాక్టింగ్ ఫీల్డ్ అనేది నాకు కెరియర్గా ఎంచుకుందాం అనుకుంటున్నాను. సో ఈ ఆడిషన్, నాకు అప్పటికి ఆడిషన్ రిజల్ట్ తెలీదు, అవినా అవ్వకపోయినా నేను ఇంకొక ఇయర్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసి పూణే ఫిల్మ్ స్కూల్ కానీ లేకపోతే ముంబై ఏదైనా యాక్టింగ్ కోర్స్ చేయడానికి వెళ్తాను అనేది నాకు ఇంకా ఓపెన్గా అందరికీ తెలిసేలాగా చెప్పాను, చాలా లౌడ్గా చెప్పాను. బట్ లక్కీలీ అదే సినిమా నాకు రావడం అండ్ నేను క్వాలిఫై అవ్వడం, అక్కడి నుంచి ఈ జర్నీ లైక్ యూ నో. వెరీ గుడ్. వరుసగా సినిమాలు వచ్చాయి కానీ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది బిగ్ బాస్కి కొంచెం ముందు. అది ఎలా తట్టుకున్నారు? అంటే కొంచెం గ్యాప్ కాదండి, యాక్చువల్గా గ్యాప్ అని చెప్పాలంటే 2 years గ్యాప్ అది. అవును. సో నేను వచ్చి 5 years అయింది. 5 yearsలో ఉన్న 5 years స్పాన్లో 2 years అంటే హాఫ్ ద టైం నేను ఖాళీగా ఉన్నాను. ఎలా తట్టుకున్నాను అంటే నాకు ఒకటే తెలుసు సార్, సినిమాలు అనేది చేయాలి. ఇక్కడ అప్పుడప్పుడు అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది, ఇవన్నీ అందరూ చెప్తూ ఉంటారు. అలా అని చెప్పి అంటే జనరల్గా కొంతమంది ఇదేంటంటే చదువుకుని తర్వాత సినిమాలు ట్రై చేయి, అది లేకపోతే ఇది ఉంటుంది కదా అని. నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే, నాకు అది ఇష్టం అయితే నాకు అందులో సక్సెస్ రాకపోతే నేను ఇంకోటి ఎందుకు చేస్తాను, అందులోనే అడుగు తింటానేమో కానీ నేను ఇంకో వేరే ఏదన్నా చూస్ చేసుకుని ఎందుకు ఉంటానండి. అంటే ఈరోజు నాకు ఫుడ్ లేదు, లేకపోతే ఒక పప్పన్నం తిన్నాను, ఇంకొక రోజు నాకు బాగా వర్కౌట్ అయ్యి 3 పూట్ల బిర్యానీ తిన్నాను, కానీ నేను అక్కడే ఉంటాను కానీ వేరే ఏదో పని చేయను. ఇప్పుడు నాకు ఫుడ్ కావాలి అంటే నేను సినిమా పరిశ్రమలోనే వేరే ఏదన్నా పని చేస్తానేమో, నాకు ఉండే లెవెల్ కంటే కొంచెం తక్కువలో పని చేస్తానేమో, కానీ నేను వెళ్ళి ఇంజనీర్ అవుదామనో లేకపోతే ఏ రీసెర్చ్ ఇది చేస్తానో లేకపోతే టీచర్ అవుతానో నేను మారను కదా. నా మైండ్ మారదు, ఒకవేళ అలా మారినా కూడా అది హోల్ హార్టెడ్గా చేయం. సో ఏది చేసినా హోల్ హార్టెడ్గా చేయాలి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే 2 years మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు నాకు ఏమర్థమైందంటే, సమ్వేర్ ఇప్పుడు నాకు నా స్కిల్స్ ఉన్నాయి, అవి 100% కాదు, ఎవరి స్కిల్స్ 100% కాదు ఫర్ దాట్ మ్యాటర్. దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎందుకు వాడకూడదు? ఖాళీగా కూర్చొని అయ్యో కొంచెం ఖాళీగా ఉన్నామే ఏం చేయాలి నెక్స్ట్ అని ఆలోచించడం కంటే ఫస్ట్ చేసేస్తే అట్లీస్ట్ మన డెవలప్మెంట్ అన్న అవుతుంది. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మన పర్సనల్ డెవలప్మెంట్ అవుతుంది, అది మనకి ఎక్కడో దగ్గర ఉపయోగపడుతుంది. సో నాకు సినిమాలే చేయాలని ఉన్నప్పుడు నేను యాక్టింగ్లో నా స్కిల్స్ ఎందుకు షార్పర్ చేసుకోలేను, అలాగే నా ఫిజికల్ ఎబిలిటీస్ ఎందుకు బెటర్ చేసుకోలేను,
డాన్సింగ్ నేర్చుకున్నాను, మిక్స్ మార్షల్ ఆర్ట్స్ చేశాను. నా స్కెడ్యూల్ 4:30 in the morning to నైట్ 8:30 ఉండేది. సో ఇందులో ఏంటంటే యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాను. మెథడ్ యాక్టింగ్ అంటే ఏది 2 సినిమాలు చేశాక 2-3 సినిమాలు అయ్యాక నేను యాక్టింగ్ స్కూల్ 6 movies యాజ్ అన్ యాక్టర్ చేసిన తర్వాత యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాను. దీని గురించి చాలామంది నన్ను క్రిటిసైజ్ చేశారు. నాకు తెలిసిన ఫ్రెండ్స్, హీరోస్ అందరూ కూడా క్రిటిసైజ్ చేశారు. ఏంటని ఇప్పుడు వెళ్ళి యాక్టింగ్ నేర్చుకోవడం ఏంటి అని కొంతమంది యాక్టింగ్ అంటే మనలో ఉండేది, నేర్చుకోవడానికి ఏమీ లేదు అని. వాళ్ళకందరికీ నేను నసీరుద్దీన్ షాది ఒక ఇంటర్వ్యూ ఉంది, వెరీ స్పోర్టివ్, అది చూసి అది వాళ్ళకి చూపించాలని నేను చాలాసార్లు అనుకున్నాను. కానీ వీళ్ళకి నేను చెప్పడం ఏంటి, వాళ్ళే తెలుసుకోవాలి కదా అని ఇంకొక ఫీలింగ్ వచ్చింది. సో నేను చేయవలసింది నేను చేసి నా డెవలప్మెంట్ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అనుకున్నాను. సో ముంబై వెళ్ళి అక్కడ ఒక యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి, అనుపమ్ ఖేర్ గారు యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి ఒక 3 months డిప్లొమా కోర్స్ చేసి, అక్కడికి వెళ్ళినప్పుడు ఓన్లీ యాక్టింగ్ అనేది నా కాన్సన్ట్రేషన్. మార్నింగ్ టు ఈవినింగ్ చేద్దాం యాక్టింగ్ స్కూల్ అనేది. ఈవినింగ్ 5:30కి అయిపోయింది. తర్వాత నాకు ఏంటంటే అక్కడికి వెళ్ళిన పర్పస్ ఏంటి, ఇంకా షార్ప్న్ అవ్వడానికి. ఖాళీ టైం దొరికేది. ఖాళీ టైంలో నేను అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేయలేను. ఒకటైతే ఇక్కడ పని వదులుకుని, మీటింగ్స్ వదులుకుని అక్కడికి వెళ్తున్నా, ఒక బ్రేక్ కింద తీసుకుంటున్నా. సో చిన్న టైం ఏదన్నా మధ్యలో ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాప్ దొరికినా కూడా ఐ వాంటెడ్ టు యూటిలైజ్ దట్. సో నెక్స్ట్ నేను డాన్స్ క్లాస్ జాయిన్ అయ్యాను. సో 5:30కి అవ్వగానే 5:45 డాన్స్ క్లాస్కి వెళ్ళి 7:15 ఆ టైం వరకు ఫినిష్ చేసుకుని 7:15 నుంచి మళ్ళీ జిమ్కి వెళ్ళి జిమ్ అంతా ఫినిష్ చేసుకుని 8:30-9 కల్లా నాదంతా కూడా క్విక్ సెషన్ ఉంటుంది. 1 hour 1.5 hour. ఎందుకంటే అది ఎక్స్ట్రా టైంలో నేను ఏదో యాడెడ్ అడ్వాంటేజ్గా నేర్చుకుందాం అనుకుంది మిగతా యాక్టివిటీస్ కాబట్టి. సో మార్నింగ్ 4:30కి లేచి యోగా క్లాసు, యోగా నుంచి యాక్టింగ్ క్లాసు, యాక్టింగ్ నుంచి డాన్స్ నుంచి జిమ్కి వెళ్ళి నా డే అక్కడ ఎండ్ చేసి మళ్ళీ వెళ్ళి పడుకునేవాడిని. ఇది నేను 3 months యాక్టింగ్ కోర్స్ చేస్తూ ఇవి చేద్దాం అనుకున్నాను. దెన్ ఐ రియలైజ్ మిక్స్ మార్షల్ ఆర్ట్స్ ఆర్ డాన్స్ ఆర్ ఇలాంటివన్నిటికీ ఇంకా కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి. సో యాక్టింగ్ డిప్లొమా అయిపోయిన తర్వాత ఇంకొక 3 months నేను ఎక్స్ట్రా ఉండి ఇవన్నీ కూడా ఫుల్గా చేసుకుని, ఎందుకంటే అప్పటివరకు నేను 1 hour గ్యాప్సే ఇచ్చాను వీటికి. జిమ్ కూడా ఒక షార్ప్న్ అవ్వడానికి మధ్యలో ఒక డేకి 6 hours వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక లెవెల్ రీచ్ అయిన తర్వాత ఇంక బాడీ రియాక్ట్ అవుతుంది. సో ఏదైతే మనం 6-pack యాబ్స్ చూస్తామో అది హ్యూమన్లీ 1 hour 2 hours వర్క్ చేసి అయితే పాసిబుల్ కాదు. సో దానికి ఏంటంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం అక్కడే ఉండాలి, జిమ్లోనే ఉండాలి. చాలామంది ప్రాక్టికల్గా చెప్పరు నేను బాగా వర్క్ చేశాను, నేను కష్టపడ్డాను అనే చెప్తారు. కానీ ఎన్ని అవర్స్ పెట్టారు అక్కడ అనేది, అండ్ మనల్ని మనం ప్రతిరోజు గెలుచుకోవడం ఆ టైంలో వర్కౌట్ చేస్తున్నప్పుడు. ప్రతిరోజు నీరసంగానే ఉంటుంది, ప్రతిరోజు వీక్గానే ఉంటుంది. ఎందుకంటే డైట్ కూడా చాలా రిస్ట్రైన్డ్గా ఉంటుంది. కార్బ్స్ ఉండవు, రైస్ ఉండదు, రోటీ ఉండదు, ఏముండవు. జస్ట్ రా మీట్ ఉంటుంది, కుక్ చేసుకుని లైట్గా సాస్ వేసుకుని, అందులో కూడా మసాలా ఏం యాడ్ చేయకుండా. సో ఎవ్రీ డే వాజ్ అ ఫైట్, ఎవ్రీ డే వాజ్ అ విన్నింగ్ ఫర్ మీ. ఈరోజు ఫైట్ నేను గెలుచుకున్నానా లేదా. సో స్మాల్ మూమెంట్స్లో డివైడ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. రాదర్ దాన్ అంటే ఇప్పుడు ఈ ఇయర్ మొత్తంలో నేను ఏం చేశాను అనడం కంటే ఈ 1 hourలో నేను ఏం చేశాను, నెక్స్ట్ 1 hourలో నేను ఏం చేస్తాను. సో ఆ టైప్ ఆఫ్ ప్లానింగ్ స్టార్ట్ అయింది. అది ఎక్కడో నాకు లైఫ్లో చాలా హెల్ప్ అయింది, ఆ బ్రేక్ ఏదైతే తీసుకున్నాను. సో డెఫినెట్గా ఎవరైతే నన్ను క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళందరూ ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు. మీలో నాకు మంచి మోటివేటర్ కనపడుతున్నాడు. నిజంగా ప్రిన్స్ అంటే ఏంటో బిగ్ బాస్ చూశాక అర్థమైంది అన్నారు, కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇంకా అర్థం అవుతుంది. డెఫినెట్గా సార్. నిజంగా ఇంత కష్టపడటం, మీరు అన్నారే గంట ఈ గంట నేనేం సాధించాను, ఈ గంట నేనేం సాధించానని. ప్రతిరోజు ఇవాళ నుంచి జిమ్ చేరదాం అనుకుని ఆ నిర్ణయం వాయిదా వేసుకునే అలాంటి వాళ్ళకి నిజంగా ఈ ఇంటర్వ్యూలో హోస్ట్గా కూర్చున్న నేను కూడా చాలా నేర్చుకోవాలి. ఖచ్చితంగా మీ ఇన్స్పిరేషన్లో ఓ 1% నేను ఇన్స్పైర్ అయినా కానీ అది నాకు పర్సనల్గా ఉపయోగపడుతుంది. వెరీ గుడ్, చాలా ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. చాలా థ్యాంక్స్ అలాట్. సరే, ఇంత స్ట్రగుల్లో లైఫ్ గడిచింది. స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే స్ట్రగుల్ కాదు, మీరు కావాలని కోరుకున్న లైఫ్. అంత స్ట్రగుల్ మధ్య అలా ట్రావెల్ అవుతూ మీకు బిగ్ బాస్ అవకాశం ఎలా వచ్చింది? ఇదంతా చేసి తిరిగి వచ్చిన తర్వాత నాకు కాస్త బెటర్గానే రికగ్నిషన్ వస్తుంది. అండ్
మీ యాజ్ అ పర్సన్ నేను నా వాక్ చేస్తున్నప్పుడే మనకు తెలిసిపోద్ది. ఎప్పుడన్నా కూడా దేని గురించి అన్న డౌట్ ఉంటే మనం మన వాకింగ్ ప్యాటర్న్ ఆర్ మన పోస్చర్లో మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. అది నేను నోటీస్ చేయడం స్టార్ట్ చేశాను. సో అన్నీ మారే, ద వే ఐ లుక్ ఎట్ లైఫ్ అన్నీ చాలా చేంజెస్ వచ్చిన తర్వాత సినిమాలు వస్తున్నాయి, కథలు వింటున్నాను. ఈ గ్యాప్లో బిగ్ బాస్ అంటే నేను ఒక 2 ఫిల్మ్స్ ఓకే చెప్పేసిన తర్వాత బిగ్ బాస్ అనే ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ నేను హిందీలో సీజన్ 4 నుంచి ఐ బిన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్. సో నైట్ ఆ టైం అయ్యేసరికి అప్పట్లో రికార్డింగ్ లేదు కాబట్టి 9 అయ్యేసరికి నేను మా మమ్మీ డిన్నర్ హాల్లోకి తెచ్చేసుకుని టీవీ ముందు కూర్చొని చూసేవాళ్ళం షో. సమ్వేర్ ఆ షో మిస్ అవ్వకూడదు, ఆ షో వల్ల మనకి చాలా యాడెడ్ అడ్వాంటేజ్ కానీ నెగిటివ్ ఏం లేదు. అండ్ షో గెలిచే కేపబిలిటీ నాకు ఉంది యాజ్ అ హ్యూమన్. అంటే బిగ్ బాస్ అంటే బీయింగ్ అ గుడ్ హ్యూమన్ ఆర్ బీయింగ్ వెరీ కేపబుల్ అండ్ ఏబుల్, చాలా కంట్రోల్డ్ అండ్ అన్ని ఆస్పెక్ట్స్లోనూ అది మనల్ని జడ్జ్ టెస్ట్ కూడా చేస్తుంది ఆ గేమ్ షో. సో అక్కడ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నాను. ఎవరికో కాదు, నా కోసం నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను. అండ్ అదొక టెస్ట్ కింద అనుకుని ఐ వెంట్. వెళ్ళకముందు నేను సినిమా వాళ్ళకి ఏం చెప్పానంటే, దీనివల్ల మీ మార్కెట్కి కానీ లేకపోతే నా పాపులారిటీకి యాడెడ్ అడ్వాంటేజే కానీ, బికాజ్ నాకు హిందీలో తెలుసు ఎంత బజ్ క్రియేట్ చేస్తుంది బిగ్ బాస్ అనేది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్, దానికి ముందేంటి దాని తర్వాత ఏంటి, ఇవంతా నాకు ఒక గ్రాఫ్ ఉంది. సో ఐ న్యూ సమ్వేర్ ఇది నాకు అడ్వాంటేజ్ అవుతుందని వీళ్ళకి అదే చెప్పాను. అండ్ దే యాక్సెప్టెడ్, దే వెయిటెడ్. నాకు షాకింగ్గా ఉంది. నేనేమనుకున్నా అంటే జనరల్గా ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇద్దరు రెడీగా ఉన్న తర్వాత హీరో డేట్లు ఇవ్వకపోతే ఇంకోళ్ళకి అలా షిఫ్ట్ అవుతారు. బట్ లక్కీలీ దే వెయిటెడ్ అండ్ ఇప్పుడు అది కంటిన్యూ చేస్తున్నారు. బిగ్ బాస్ అనే అవకాశం అంటే డైరెక్టర్ వచ్చి ఒక 2 minutes నాతో మాట్లాడారు. నేను ముంబై నుంచి వచ్చాను, సో నాకు మీ గురించి ఏమీ తెలీదు, మీరు ఏమేమి వర్క్ చేశారో నాకు చెప్పండి అన్న. నేను నా సినిమాలు వాట్ ఎవర్ అండ్ ఈ ప్రొఫైల్ ఒక 2 minutesలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, వీ వాంట్ యూ ఇన్ ద షో అని చెప్పి లైక్స్ వెళ్ళిపోయారు. అయితే సో నాకు ఎప్పుడు షాకింగ్ అనిపించింది అంటే 70 పీపుల్ని ఇలాగే ఇంటర్వ్యూ చేసి అందులోంచి దే పిక్డ్ 14 members. సో వాళ్ళు ఏం చూశారు అనేది కూడా నాకు కరెక్ట్గా అర్థం కాలేదు కానీ, బట్ నా అంచనా ప్రకారం నేను మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పేది కాకుండా నా బాడీ లాంగ్వేజ్ని వాళ్ళు గమనించి సెలెక్షన్ అనేది జరుగుతుందని నాకు అనిపించింది. ఒక్కొక్కళ్ళనిగా షోలోకి పంపించారు కదా, హౌస్లోకి. అంటే ఆల్మోస్ట్ మీకు మిగతా పార్టిసిపెంట్స్ ఎవరు అనేది ముందే తెలుసా? మీతో పాటు ఎవరు ఉండబోతున్నారు? లేదు, నాకు వాళ్ళు చెప్పింది 14 members ఉంటారని కానీ, బట్ ఎవరు ఏంటి అనేది, అది కాక మేము కూడా లోపలికి వెళ్ళినంత వరకు డిస్క్లోజ్ చేయకూడదు అని చెప్పారు. అండ్ అక్కడ పూణేలో ఉండే పరిస్థితి ఏంటంటే, లోనావ్లాలో మాకందరికీ కూడా ఒక షాడో, వాళ్ళ చేతిలో మా ఫోన్ ఉంటుంది. మేము మా ఫోన్ వాడడానికి లేదు. జస్ట్ బిఫోర్ ఎంటరింగ్ ద షో మేము ఒక 1 day ముందెళ్ళాం. అండ్ బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలంటే తిని వెళ్తాడు. రాత్రి కూడా తను మన రూమ్లో ఉంటాడు. అంటే యాజ్ ఇఫ్ సమ్వన్ ఇస్ అంటే మనల్ని కట్టి పెట్టేసినట్టు ఆ టైప్లో అయిపోయింది. అండ్ ఇదంతా కూడా వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు కంటెస్టెంట్లు ఒకళ్ళు తెలుసుకోకుండా చేసిన ఇది. అండ్ బయటికి షో దగ్గరికి సెట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా కంప్లీట్గా ఫేస్ అంతా మాస్క్ వేసి మమ్మల్ని తీసుకెళ్ళారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు ఒక కార్ ఎక్కి మేము అక్కడే దగ్గరలోనే, బట్ కార్ ఎక్కి రౌండ్ తిప్పి ఒక ఇంటి లోపల తీసుకెళ్ళారు. ఈ జర్నీ అయ్యేటప్పుడు మొత్తం కళ్ళకు గంతలు అన్నీ కట్టి లోపలికి తీసుకెళ్ళారు. సో ఇదంతా కూడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే, ఒక కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట్ని ఇంటి లోపలికి వెళ్ళకముందు తెలుసుకోకుండా. ఓహో. సో అంత స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుంటున్నారు. సరే, లోపలికి వెళ్ళారు, ఒక్కొక్కరిగా అందరు వచ్చేసారు, 14 మంది వచ్చేసారు. వాళ్ళని చూడగానే మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి? చాలా మంది ఎంతమంది ముందు తెలుసు మీకు? అందరూ నాకు ఆల్మోస్ట్ ముందు తెలుసు. నాకు ఒక 3 తెలియదు ఇంట్లో బయట. నాకు కార్తిక తెలీదు పర్సనల్గా, మధుప్రియ తెలుసు, నాకు ఇంకెవరు తెలియదు, కల్పన గారు తెలీదు, కత్తి మహేష్ గారు పరిచయం లేదు బయట. ఓకే. సో వీళ్ళు 3 నేను కొత్తగా చూడటం, మిగతా వాళ్ళందరూ బయట ఎంతో కొంత పరిచయం ఉన్నారు. కానీ ఒకటి, మనం ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా మన లైఫ్ పార్ట్నర్తో కాక అంత టైము నాకు తెలిసి వేరే ఎవరితోనూ మనం గడపం. అలాంటిది వీళ్ళతో నేను గడపడం జరిగింది అక్కడ.
సో వాళ్ళని నేను తెలుసుకున్నంత నాకు తెలిసి వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తెలుసుకోలేరు. సో అన్ని రోజులు నేను వాళ్ళతో స్పెండ్ చేయడం అడుగుతాను, దాని గురించి అడగబోతున్నాను. సరే, ముందు రోజు అందరూ వచ్చారు, మొత్తం మీరంతా ఒక చోట ఉన్నారు. ఫస్ట్ అంటే వెళ్ళగానే ఎవరి మధ్య ఫ్రెండ్షిప్ కుదరదు కదా. 14 మంది మొదట్లో కొంచెం రిజర్వ్డ్గానే ఉంటారు కదా. అంటే ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈజీ అయిపోయింది. ఓకే, ఆ లోపలికి చేరుకున్నాక ఆ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఏంటి? అప్పటిదాకా ఒక బయట ప్రపంచంలో ఉంచి మిమ్మల్ని ఒకసారి పంజరంలో వేశారు కదా, ఆ రోజు ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆ మొదటి గంటల ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. అంటే ఇంకా నాకు చిన్నప్పటి నుంచి షో అంటే చాలా ఇష్టం. ఆ ఇంట్లో నేను ఉన్నాను. ఓకే, మొత్తం చుట్టూరా అంతా ఎలా ఉంది, మా బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసి చాలా ఎగ్జైట్మెంట్. అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిన మైండ్ సెట్ ఏంటంటే మనుషులు ఏమన్నా ప్లానింగ్ చేస్తున్నారా, ఏమన్నా సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారా అని డౌట్ స్టార్ట్ అయింది. ఇది నా ఫస్ట్ అవర్ ఎక్స్పీరియన్స్. తర్వాత అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎవరు ఏం ప్లానింగ్ ఏం చేసుకోరు ఇక్కడ. టీవీలో చూపించేది ఏంటంటే 24 అవర్స్లో ఒక 1 అవర్. ఆ 1 అవర్ ఏంటంటే ఎప్పుడో ఎక్కడో ఎవరి గురించో మాట్లాడుకున్నది మనకి టీవీలో. జనరల్గా టీవీలో చూసేసరికి ఒపీనియన్ ఏమొస్తుందంటే కంటిన్యూస్గా అందరూ ప్లానింగ్ ప్లాటింగ్ చేస్తూ ఉంటారు, ఈ గేమ్ షో ప్లానింగ్ ప్లాటింగ్ గురించి అని అనుకుంటాం మనం బయట నుంచి చూసేటప్పుడు. బట్ ఇట్స్ నాట్ అబౌట్ దట్. జనరల్గా 14 పర్సనాలిటీస్ని ఒక రూమ్లో పెడితే క్లాషెస్ వస్తాయి, పర్సనాలిటీ క్లాషెస్ వస్తాయి. ఈ క్లాషెస్ వల్ల వచ్చే డిస్కషన్స్ని వాళ్ళు చూపిస్తూ ఉంటారు మనకి, ఎందుకంటే అది చాలా ఇంట్రెస్టింగ్. ఒక ల్యాబ్లో ర్యాట్స్ టైప్లో ఉంటుంది మా సిట్యువేషన్ అక్కడ. అండ్ సైకాలజిస్ట్ని అడిగి నీ డ్రీమ్ ఏంటి, ఏం కావాలి నీకు అంటే బిగ్ బాస్ హౌస్ 14 మెంబర్స్ ఒక రూమ్లో ఉండడం, దట్ ఈస్ మై డ్రీమ్ అని డెఫినెట్గా చెప్తాడు. నాకు తెలుసు అది. ఆప్టిమమ్ డిస్టెన్స్ అంటారు కదా. ఆప్టిమమ్ అంటే ఒక మనిషికి ఇంకో మనిషి ఒక పరిమిత దూరంలో ఉంటే ఒకలాగా ఉంటుంది. అలా కాకుండా ఆ డిస్టెన్స్ బాగా దగ్గరకు వచ్చి దాన్ని ఆప్టిమమ్ డిస్టెన్స్ అని. అప్పుడు ఏంటంటే ఎదుటి వ్యక్తి లోపాలు తెలుస్తాయి, ఎదుటి వ్యక్తి ఇన్ అండ్ అవుట్ తెలిసిపోతుంది. అప్పుడు మన ఫీలింగ్స్ ఇంకోలాగా ఉంటాయి. అట్లా మీరు ఆప్టిమమ్ డిస్టెన్స్ లెవెల్కి వెళ్ళిపోయారు మీ 14 మంది. ఒకళ్ళ అంటే ఈ కెమెరాలు ఉన్నాయని కాసేపు నటించగలం, ఒక గంట తర్వాత ఈ కాన్షియస్ కోల్పోతాం కదా, కెమెరాలు ఉన్నాయన్న స్పృహం అనుకుంటాం. ఇంకా కెమెరాలు వదిలేసి కింద పడుకుంటాం. మనం ఏంటో రెగ్యులర్ మన ఆత్మ బయటకు వచ్చేస్తుంది కదా. ఈ ఆప్టిమమ్ డిస్టెన్స్ లెవెల్లో ఉన్న మీ 14 మంది ఒకళ్ళకొకళ్ళు బాగా దగ్గర అయ్యారు, మీ ఎమోషన్స్ కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, ఇన్ని జరిగాయి. మీలో మీరు చిన్నపిల్లలు అయిపోయారు, మీలో మీ ఒరిజినాలిటీ వచ్చేసింది ఆ 14 మందితో, లేదా ఒకళ్ళొకళ్ళుగా తగ్గుతూ వచ్చిన దీంతో. మీరు బయటకు వచ్చాక ఆ ఉన్న కంటెస్టెంట్లతో మీకున్న అనుబంధాన్ని ఏం చెప్తారు? ఒక్కొక్కళ్ళ గురించి చెప్పండి. నేను అడుగుతున్నది 1 by 1 అంటే నేను అడుగుతాను. హరితేజ చాలా స్మార్ట్ గర్ల్. సో తను లోపల ఒకవేళ గేమ్ ఆడినా ఏది చేసినా, బ్యాక్ బిచ్చింగ్ చేసినా కానీ, తను ఏదైనా ప్లాట్ చేసుకున్నా, అబద్ధాలు ఆడినా కూడా అదంతా తన స్మార్ట్నెస్లో భాగమే. కానీ అదర్వైజ్ ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. యాక్చువల్గా ఆ అమ్మాయి అంత టాకెటివ్ అని, ఆ అమ్మాయిలో అన్ని యాంగిల్స్ ఉన్నాయని, పాడుతుందని, హరికథ రాయగలదని అన్ని తెలిసి మేమంతా బిత్రపోయాం. ఇంత టాలెంటెడ్ అని, చాలా టాలెంటెడ్ అమ్మాయి. ఆ సినిమాలో సమంత పక్క క్యారెక్టర్ చూసి ఎందుకు ఈ అమ్మాయిని పెట్టుకున్నారు త్రివిక్రమ్ గారు అనుకున్నాం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ అమ్మాయి ఎంత టాలెంటెడ్. సరే, ఓకే, హరితేజ తీసేద్దాం. కత్తి మహేష్ గారు కొద్ది రోజులే ఉన్నారు, 2 వీక్సే ఉన్నారు. కత్తి మహేష్ గారు 4 వీక్స్ ఉన్నారు. కత్తి మహేష్ గారు ఒక చాలా అంటే హోల్డ్ ఉండే పర్సనాలిటీ టైప్ ఆఫ్ ఇది చాలా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. అది వ్యూస్ అతనివి నలుగురికి ఉండే వ్యూస్ ఉండవు, చాలా డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి, డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్ అట్. అంటే అతను కూడా ఇప్పుడు మనం కాఫీ కప్ పెడితే అతను కూడా దాన్ని అందరూ కాఫీ కప్నే చూస్తాం, అతను కూడా కాఫీ కప్నే చూస్తాడు, కానీ చూసే యాంగిల్ వేరే ఉంటుంది. అంటే మన అందరం ఇలా చూస్తుంటే అతను టాప్ యాంగిల్లో, లో యాంగిల్లో చూస్తాడు. సో లుకింగ్ అట్ థింగ్స్ ఇన్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అతనిది. అండ్ అది క్లియర్గా ఓపెన్గా ఎక్స్ప్రెస్ కూడా చేస్తారు. అది ఇప్పుడు ఒక 10 మంది గ్రూప్లో ఉంటే అందరికీ నచ్చకపోవచ్చు, బట్ అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుని ఒక కేపబిలిటీ ఉంటే కనుక డెఫినెట్గా అర్థమయ్యే మనిషి. సంపు
సంపు చాలా ఒక చాలా ఓపెన్ కైండ్ ఆఫ్ అ పర్సనాలిటీ. ఏది దాయడు అండ్ తనలో ఏమీ లేదు కూడా దాయడానికి. ఎందుకు అంత ఇరిటేట్ అయ్యాడు ఆయన? అతనికి క్లాస్ట్రోఫోబియా ఉందండి. ఇట్ ఈస్ అ ప్రాబ్లం. క్లోజ్డ్ ప్లేసెస్లో ఎక్కువసేపు ఉండలేడు. సో ఇంట్లో తన అట్మాస్ఫియర్, పెరిగిన అట్మాస్ఫియర్ అంతా విలేజ్లో, పొలాల మధ్య గుమ్మాలు ఉంటాయి అంతే, డోర్స్ అనేది ఉండవు. సో అలాంటి అట్మాస్ఫియర్లో పెరిగిన ఆయన సడన్గా ఒక కాంక్రీట్ బిల్డింగ్ స్ట్రక్చర్లోకి వచ్చి అందులోపల ఉండేసరికి తను చాలా ఇదయ్యాడు. అండ్ ఇందులోంచి బయటికి వెళ్ళొచ్చు అంటే తనకు ఓకే, మధ్యలో వెళ్ళి బయట అంతా తిరిగి వస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ ఏమైందంటే బయటికి వెళ్ళే ఛాన్సే లేదు, మీరు ఇక్కడే ఉండాలి అనేసరికి వీళ్ళేంటి నన్ను కట్టుపడేస్తున్నారు అనే ఒక భయం స్టార్ట్ అయింది. ఆయన ఏడ్చినట్టు చాలా టీవీలో చూసాం కదా. అవును, ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అన్నట్టుగా అనిపించింది కదా. దాన్ని మీరు క్యూర్ చేయడానికి మీరేం చేయలేదా? ఏమీ చేయలేదు. అంటే చాలా ధైర్యం చెప్పలేదా కనీసం? అలాంటివి చాలా చెప్పాము. అండ్ ఏంటంటే తనకి దాంట్లోంచి డైవర్ట్ చేయడానికి తన్ని స్పెషల్గా తీసుకెళ్ళి జోకులు చెప్పడం కానీ, లేకపోతే ఎప్పుడు తను బిజీగా ఉంచడం, అలాంటివి ట్రై చేసాం. బట్ నాకు ఎప్పుడు ఈ ఎఫర్ట్ చేస్తున్నప్పుడు కూడా వన్ థింగ్ నాకు క్లియర్గా ఉంది ఏంటంటే, మేమేమీ చేయలేము. ఆ కండిషన్కి బిగ్ బాస్ హౌస్ సెట్ అవుతుంది. అది న్యాచురల్గా ఉండే ప్రాబ్లం. దీక్ష బ్రెయిన్లెస్ అండి బేసిక్గా, చిన్నపిల్ల కైండ్ ఆఫ్ మెంటాలిటీ. తను ఇంకా అంటే మనం ఏజ్ కొద్దీ మనం కొంచెం మెచ్యూర్ అవుతాం కదా, ఆ స్టేజ్కి ఇంకా రాలేదు. సో దానివల్ల తను అలా బిహేవ్ చేస్తుంది. అండ్ బేసిక్గా నేను నమ్మేది ఏంటంటే మనుషులు ఎవ్వరు చెడ్డవాళ్ళు కాదు, కానీ వాళ్ళ సిచ్యువేషన్. ఎందుకంటే దీక్ష నా యాడ్స్లో కూడా చాలా వాటిలో పనిచేసింది కాబట్టి ఐ నో పర్సనల్లీ. చాలా చైల్డిష్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. అండ్ అది బిగ్ బాస్ హౌస్కి వచ్చేసరికి ఏమైందంటే అందరూ నన్ను అంటున్నారు అని చెప్పి ఇంకా డిఫెన్స్ మోడ్ కూడా ఒకటి యాక్టివేట్ అయింది. ఒకటైతే చైల్డిష్, చైల్డ్కి మనం ఏం చేయగలం, మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలం. చెప్తుంటేనేమో ఆ షీల్డ్ అడ్డు పెట్టేసుకుని డిఫెండ్ చేయడం స్టార్ట్ చేసింది. సో దానివల్ల అందరికీ దూరం అయిపోయింది. కానీ అంతకు మించి ఇంకేం. ఆదర్శ్ చాలా ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉండే మనిషి. బట్ తన పాయింట్ ఆఫ్ వ్యూని తను చాలా స్ట్రాంగ్గా ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే అందరి పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి అనేది కొంచెం కష్టం. సో ఎవరన్నా కానీ దాన్ని కాంట్రడిక్ట్ చేస్తే అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేడు. ఎందుకంటే తను చాలా ఆలోచించి ఒక విషయం ఎక్స్ప్రెస్ చేస్తాడు. బట్ మనం తను కాంట్రడిక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం మళ్ళీ తీసుకోలేడు. అది ఆదర్శ మెంటాలిటీ. నవదీప్ చాలా ప్లేఫుల్ అండి. నాకు చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి తన యాటిట్యూడ్కి నా యాటిట్యూడ్కి. లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటాడు. అండ్ ఏదైనా ఛాలెంజ్ రాని మనం చూసుకుందాం అనే ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ తనది. సమీర్ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. అండ్ ఇన్ అవే చెప్పాలంటే అది అప్పుడప్పుడు కరెక్ట్ అవుతుంది, అప్పుడప్పుడు రాంగ్ అవుతుంది. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కొన్ని కొంచెం యూజ్ ఆఫ్ వర్డ్స్ కొంచెం హార్ష్గా ఉంటాయి. దాని వెనక మీనింగ్ అర్థం అవుతే ఓకే, కానీ లేకపోతే కనుక ఇబ్బంది అవుతుంది. నా అదృష్టం ఏంటంటే మీ బిగ్ బాస్ హౌస్లో ఉన్న 5-6 ఆర్టిస్టులు నాతో పనిచేసిన వాళ్ళు. సో అందరికంటే నేను ఐఎమ్ మోర్ కనెక్టెడ్ అనమాట. ఓకే, సమీర్ గారు పర్సనల్గా తెలుసు, మీరు పర్సనల్గా తెలుసు, దీక్ష పర్సనల్గా, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అంటే మీరేంటో నాకు బయట తెలుసు. మిమ్మల్ని అక్కడ చూసి బయట నాకు తెలియని కోణాలు కూడా మీలో చూసి రియల్గా నేను చాలా పర్సనల్గా ఎంటర్టైన్ అయ్యాను. ఓకే, థ్యాంక్ యూ. సరే నా యాంగిల్ ఎందుకు, మా జనం యాంగిల్లోకి వచ్చాను. హూ ఈజ్ మోర్ మెచ్యూర్డ్? నేనే, నాకు తెలిసి. అంటే అనకూడదు అలా, ఎవరు వాళ్ళ పేరు చెప్పుకోకూడదు, కానీ నేనే అనిపించింది నాకు. వెరీ బ్యాడ్. నాకు ఏదో ఒక పాయింట్లో వీళ్ళందరిలో ఈ అన్నీ చూసి ఒక్క పాయింట్లో నాకు రియలైజేషన్ ఏమొచ్చిందంటే, అయ్యో నేనే వీళ్ళందరి మీద కొంచెం పెద్దోడినా, ఆహా ఓకే. అంటే మనకు ఒక సెన్స్ ఆఫ్ రియలైజేషన్ ఉంటుంది, ఏజ్ వైజ్ కాకపోయినా. ఓకే, సో ఓకే నేను హ్యాండిల్ చేయాలి, ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను చూసుకోవాలి, నా చుట్టుపక్కల అట్లీస్ట్ వాట్ ఐ క్యాన్ అది నేను చేయొచ్చు అనుకున్నాను.
సో అది నాకు ఏదో ఒక పాయింట్లో నేను రియలైజ్ అయ్యాను. మోర్ ఇన్నోసెంట్ ఎవరు? ఇన్నోసెంట్ అర్చన అండి. అర్చన ఈజ్ వెరీ ఇన్నోసెంట్. తను ఏదో చేద్దాం అనుకుంటుంది కానీ తన యాక్షన్స్ అవి చేయవు. అండ్ షీస్ నో హార్మ్ టు ఎనీ వన్. అది ఇన్నోసెన్స్ అని నేను రిగార్డ్ చేస్తాను. వి ఫీల్ జనం అనుకుంటుంది ఏంటంటే మీ ఫస్ట్ క్రష్ ఆవిడతోనే కదా ఇన్ ద హౌస్. క్రష్ అని ఏం క్రష్ ఇన్ ద సెన్స్ లేదు. నేను వేరే సెన్స్ లో మామూలు హ్యూమన్ ఒక రొమాంటిక్ ఫీల్ అంటే మేము ఎంటర్టైన్ అయ్యేవాళ్ళం, మాకు అనిపించిన ఫీల్ యాజ్ అ ప్రేక్షకుడిగా మాట్లాడుతున్నాను కరెక్టే అని అనిపించింది. దాని గురించి చెప్పండి, ఆ విషయం గురించి చెప్పండి. ఏం లేదండి, బేసిక్గా ఇప్పుడు ఒక 70 days ఒక 14 members సింగిల్ హౌస్లో ఉండాలి. నాకు తెలిసి సర్వైవల్ ఎలా పాసిబుల్ అంటే ఏదర్ ఎంటర్టైన్మెంట్ అన్న ఉండాలి, లేకపోతే మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకోవాలి అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఇంటరాక్షన్స్ పెంచుకోవాలి. సో అందరితోనూ ఇప్పుడు ఆదర్శ్ అంటే నాకు ముందు నుంచి పరిచయం ఉన్నాడు, హాయ్ హలో. అర్చన నాకు పెద్దగా పరిచయం లేదు, బట్ హాయ్ హలో బయట ఆ మాత్రం పరిచయం. అండ్ నా జనరల్ నేచర్ ఏంటంటే అమ్మాయిలతో చాలా ఫ్లర్టిషియస్గా మాట్లాడి అంటే దానికి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ క్రాస్ అవ్వకూడదు అనేది నా కాన్సెప్ట్. అలాగే వాళ్ళు హర్ట్ అవ్వకూడదు ఏదన్నా చేసినప్పుడు. సో ఇది చేస్తూ ఇప్పుడు ఒక అమ్మాయిని నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే అందులో తప్పేం లేదు, అండ్ దాన్నే ఇంకొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్పినా కూడా తప్పేం లేదు. బట్ అదే ఒక డర్టీ వేలో చెప్తే చాలా రాంగ్గా అది ఇదవుతుంది, అండ్ వాళ్ళు కూడా అది అబ్జర్వ్ చేసుకోలేరు. సో ఇందులో ఏంటంటే అవతల స్పోర్టివ్నెస్ కూడా చూసుకుంటూ దానికి అకార్డింగ్గా మనం ప్లే చేస్తూ అండ్ నన్ను నేను ఎంటర్టైన్ చేసుకుంటూ ఉన్నాను. అంతకుమించి ఇంకా వేరే ఏం ఎక్స్ప్లెనేషన్ లేదు. ఫైన్, ఓకే, కెమెరా కోసం అలాగే అనుకో. వారానికి ఒకళ్ళు ఎలిమినేట్ అవుతూ బయటకు వెళ్ళిపోతారు. ముందు 14, 13, 12 అట్లా సంఖ్య తగ్గుతూ మీకు వచ్చేసరికి 6 ఉన్నప్పుడు ఏమో మీరు ఎలిమినేట్ అయ్యారు. వారానికి ఒకళ్ళు బయటకు వెళ్ళిపోయేవాళ్ళు కదా, అప్పుడు బాధ అనిపించలేదా? నిన్నటిదాకా మనతో ఉన్నారే ఈయన వెళ్ళిపోతున్నారు అట్లా. నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు షాక్ ఉండాలి, బట్ నేను అప్పుడు కూడా నాకు ఏమీ అనిపించలేదు. బట్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు వెళ్ళేటప్పుడు నాకు బాగా బాధేసేది లోపల. ఎందుకు అంటే దానికి అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్. నేను అప్పుడప్పుడు కొంతమంది వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు చేసింది కరెక్ట్ కాదు అని వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం బాధేసేది. వాళ్ళు ఇంటికి కరెక్ట్ కాదు, ఇక్కడ ఉండకూడదు, వీళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి అనుకున్న వాళ్ళు వెళ్తున్నప్పుడు మాత్రం అరే వెళ్ళిపోతున్నారా అని. సో ఎక్కువ బాధ ఎవరు వెళ్ళిపోతున్నప్పుడు అనిపించింది? నాకు మ్యాక్సిమం బాధ అయితే సమీర్ వెళ్ళేటప్పుడు అనిపించింది. ఎందుకు అంటే తను యాక్చువల్గా ఇంట్లో డిజర్వింగ్, ఇంట్లో ఉండాలి ఒకటైతే అది. అండ్ యాజ్ అ పర్సన్ కూడా నాకు చాలా విషయాలు చెప్పేవాడు, అండ్ బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది సమీర్ అన్నకి, ఎస్పెషలీ రిగార్డ్స్ ఆఫ్ యాక్టింగ్ కానీ ఫిల్మ్ లైన్ కానీ. సో నాకు చాలా అంటే ఒక మెంటర్ టైప్లో కంటిన్యూస్గా నేను ఏది అడిగితే దానికి తన సజెషన్స్ ఇచ్చేవాడు. సో ఆ జర్నీలో నాకు చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అనిపించారు. అతను వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను ఒకరిని మిస్ అయిపోతాను, ఇప్పుడు ఈ ఇంట్లో ఇతను లేకపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది, అండ్ అలాగే అతను వెళ్ళకుండా ఉండవలసింది, అతను వెళ్ళడం కరెక్ట్ కాదు ఈ మూమెంట్లో, ఇంకా అతనికంటే తక్కువ డిజర్వింగ్ ఉన్నోళ్ళు వెళ్ళవలసిన వాళ్ళు ఇంకా ఉన్నారు ఇంట్లో అనిపించింది నాకు. 14 మంది ఉన్నప్పుడు సహజంగా 2-3 ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, గ్రూప్గా ఫామ్ అవుతారు. వెళ్ళగానే మీకు ఎవరికి దగ్గరగా ఉన్నారు? నేను ఆదర్శ్. వెళ్ళగానే మీ గ్రూప్ ఏంటి? ఆదర్శ్ అంతే. ఇంట్లో ఒక 3-4 గ్రూప్స్ ఉండేవి, ప్రతి గ్రూప్లో ఒక 4 to 3 అని 4 or more పీపుల్ ఉండేవారు. అలాంటి ఒక అట్మాస్ఫియర్లో నేను ఆదర్శ్ మాట్లాడుకునేవాళ్ళం. మాది కూడా ఒక గ్రూప్ లాగా కాకుండా జస్ట్ కొంచెం ఎక్కువ మాట్లాడుకోవడం, కానీ అంతకు మించి వేరే గ్రూపిజం అలాంటివి ఏం లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ గ్రూపిజం. సహజంగా 2-3 ఫ్రెండ్స్ దగ్గర అవుతారు కదా, అలాగే లైక్ మైండెడ్ అయితే ఆదర్శ్తో కొంచెం ఎక్కువ, అండ్ సమీర్తో బాగా మింగిల్ అయ్యేవాడిని, ముమైత్తో కూడా ఎక్కువ మాట్లాడేవాడిని ఇంట్లో. ముమైతో ఒకరోజు బయటికి వెళ్ళారు, సమ్ ఇష్యూ, మళ్ళీ తిరిగి వచ్చారు. అండ్ ఇంకొక రోజు ఎలిమినేషన్ టైంలో కూడా ఏదో చిన్న కన్ఫ్యూజన్ వచ్చి ఆవిడని ఒకరోజు మీ నుంచి దూరంగా పెట్టారు.
అవి ఎలా అనిపించాయి మీకు? అంటే ఎలా అనిపించడం అంటే ముంబై ఆవిడ బయట హఠాత్తుగా వెళ్ళిపోయి వస్తున్నప్పుడు మీకు తెలుసా అసలు ఏమైనా చెప్పారా మీకు ఆవిడ ఎందుకు బయటకు వెళ్తున్నారు? ఏమీ చెప్పలేదు. ఇలా తను కన్ఫెషన్ రూమ్ పిలిచి తనతో ఏదో మాట్లాడారు. తను బయటికి వెళ్ళిపోవాలి నేను అంటే, అదేంటి అలా ఎలా వెళ్ళిపోతుంది అని అందరూ ఎందుకో ఏడుస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. అయితే నేనేం చెప్పానంటే, నాకు ఐడియా ఉంది, తనకి ఏవో బయట ఇష్యూస్ ఉన్నాయి, అవి సార్ట్ అవుట్ చేసుకుని తను తిరిగి వస్తుందని నేను చెప్పాను. సో మెల్లిమెల్లిగా అందరూ దే అండర్స్టూడ్. 1-2 డేస్లో తను కూడా తిరిగి వచ్చేసింది. తర్వాత తను ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అయిన తర్వాత సీక్రెట్ రూమ్లో పెట్టి వాళ్ళకి మా ఇంట్లో వీడియోస్ చూపించి తిరిగి పంపించడం అనేది నేను ముందు కూడా బిగ్ బాస్లో చూశాను. ఎవరో ఒకరితో జరుగుతుందని తెలుసు. సో అది ముంబైతో జరిగింది. ఓకే, మరి ఆదర్శ్ వల్ల మీరు ఎలిమినేట్ అయ్యారు అనే స్టేట్మెంట్ మీ నుంచి వచ్చింది. అవును. ఏంటి అది? మీరు కొంచెం దాని వివరంగా చెప్పండి. బేసిక్గా లాస్ట్ దాని ముందు వీక్ క్యాప్టెన్సీ విషయంలో నవదీప్, దీక్ష ఇద్దరు క్యాప్టెన్సీ దాంట్లో నుంచున్నారు. నేను నవదీప్కి సపోర్ట్ చేస్తున్నానన్న విషయం నేను ముందు రోజు ఆదర్శ్కి చెప్పాను. ఎందుకు చేస్తున్నానంటే నవదీప్ చాలా స్ట్రాంగ్ కంటెండర్. తను నామినేషన్లో ఉండడం వల్ల తనతో పాటు ఉన్నోళ్ళు ఎవరో ఎలిమినేట్ అవుతారు, కానీ తను వెళ్ళడానికి అనిపిస్తుంది నాకు. సో ఎవరన్నా ఈ మిగతా వాళ్ళల్లో అన్నెసెసరీగా వెళ్ళిపోయే వాళ్ళు ఉండకూడదు. సో ఉండకుండా ఉండాలంటే దీక్ష నామినేషన్లో ఉండాలి. దీక్ష నామినేషన్లో ఉండాలంటే తను క్యాప్టెన్ కాకూడదు. తను క్యాప్టెన్ కాకపోతే డెఫినెట్గా నామినేషన్లో ఉంటుంది. నామినేషన్లో ఉంటే తనే బయటకు వెళ్తుంది అనేది నాకు డ్యామ్ ష్యూర్ నేను ఆ మూమెంట్లో అనుకున్నాను. అయినా కూడా నెక్స్ట్ రోజు ఓటింగ్కి వచ్చేసరికి నేను నవదీప్కి ఓట్ చేయడం, ఆదర్శ్ అండ్ మిగతా చాలామంది దీక్షకు ఓట్ చేశారు. అంటే ఇట్ వాజ్ 4:3 4:3 ఉండింది ఓటింగ్. ఆదర్శ్ ఓట్ సమ్వేర్ అటుపడ్డది, అది ఇటుపడి ఉంటే నవదీప్ గెలుతుడు అండ్ దీక్ష నామినేషన్లో ఉంది. ఆ పర్టికులర్ దీంట్లో దీక్ష క్యాప్టెన్ అయ్యేసరికి ఇమ్యూనిటీ వచ్చిందని. ఇమ్యూనిటీ రావడం అంటే ఆ వారం నామినేషన్లో ఉండకపోయేసరికి నేను నామినేషన్లోకి వచ్చాను. అండ్ నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అయినా కూడా అది నలుగురు మిస్టేక్ అని నేను అంటాను. ఎవరైతే దీక్షకు ఓట్ చేశారో వాళ్ళు స్ట్రాటజిక్గా రాంగ్ థింకింగ్ అని నేను చెప్తాను. సో అందులోకి నేను ఆదర్శ్ని ఎందుకు బ్లేమ్ చేయడం జరిగిందంటే, నేను మిగతా వాళ్ళు ఏం చేసినా నాకు అనవసరం. తను నా ఫ్రెండ్. నేను ఒక పాయింట్ రీజనబుల్గా చెప్పి దాని వెనక నా థింకింగ్, స్ట్రాటజీ ఏంటి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాక కూడా తను దీక్షకు ఓట్ చేయడం జరిగింది అనేది, అండ్ దానివల్ల నేను ఎలిమినేట్ అయ్యాను అనేది పాయింట్ అది. అండ్ ఆదర్శ్ ఇది తను నన్ను మోసం చేసేయడానో లేకపోతే ఏదో కుట్ర చేసి నన్ను బయటికి పంపించేయడానో నేను అంటలేదు. తను మిస్టేక్, అది తను అనుకున్నది ఒకటి అయింది ఒకటి. సో తన మిస్టేక్, రాంగ్ స్ట్రాటజీ వల్ల తన కన్సిక్వెన్సెస్ తను ఫోర్సీ చేయకపోవడం వల్ల నా ఎలిమినేషన్ అయింది. సో మీ ఎలిమినేషన్ ఎందుకు అయిందంటే నేను డెఫినెట్గా ఆదర్శ్ వల్ల అయిందనే చెప్తాను. ఫస్ట్ రీజన్. యా. ఓకే, ఇంకా మిగిలిన వాళ్ళల్లో బలమైన కంటెస్టెంట్ ఎవరు గెలవచ్చు అని మీ అభిప్రాయం, మీ పాయింట్? ఉండేవాళ్ళలో నాకు హరితేజ అండ్ నవదీప్ ఇద్దరు స్ట్రాంగ్ కంటెండర్స్. మిగతా వాళ్ళ కంటే కొంచెం స్ట్రాంగ్ కంటెండర్స్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఎందుకు వీళ్ళిద్దరూ అంటే, వీళ్ళు ఉండే వాళ్ళల్లో బెటర్ ఎంటర్టైనింగ్ అండ్ యాజ్ పీపుల్ ఆల్సో చాలా కామ్ అంటే కామ్ ఇన్ ద హెడ్ అండ్ హార్ట్. సడన్ ఇమోషన్స్ ఉండవు. ప్రతిదానికి ఒక థింకింగ్, ఒక లాజిక్ ఉంటుంది, తర్వాత యాక్షన్స్ ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్. సో అది ఆ విషయంలో వీళ్ళిద్దరూ కొంచెం అహెడ్ ఉన్నారు. మీరు బయటికి రావటం లేదా ఎలిమినేట్ అవటం మీ దురదృష్టం అని మీరు అనుకుంటారా? ఎక్కడో జరిగిన కన్ఫ్యూజన్ అనుకుంటారా? మీరు ఉండకూడదు అని ఎవరైనా చేసిన షడ్యంత్ర కుట్ర అనుకుంటారా? బేసిక్గా నేను బయటికి రావడం అనేది గేమ్లో ఒక పార్ట్ మాత్రమే. నేను ఎలిమినేట్ అయింది బిగ్ బాస్ గేమ్ నుంచి మాత్రమే. సో అది పెద్ద ప్రాబ్లం కాకూడదు. అది నాకు పెద్ద ప్రాబ్లం కాకూడదు. అంటే నేను దాన్ని అంత పర్సనల్గా అయితే తీసుకోలేదు. సో ఈ పర్సనల్గా తీసుకోపోవడం వల్ల నెక్స్ట్ ఏంటి, నేను ఎందుకు వచ్చాను, ఇవన్నీ పెద్దగా ఆలోచించలేదు. బట్ ఏదైనా కూడా ఇప్పుడు ప్రతి వారం బిగ్ బాస్ ఫార్మాట్ బట్టి 1 పర్సన్ ఎలిమినేట్ అవ్వాలి.
ఆ వీక్ నేను అయ్యాను. అంటే నేనైతే నాకు ప్రాబ్లము, వేరే ఎవరైనా అయితే నాకు ఓకే, అది తప్పు. సో మనం అయినప్పుడు అలాంటి ఎలిమినేషన్ మనకే వచ్చినప్పుడు స్పోర్టివ్గా మనమే స్పోర్టివ్గా తీసుకోవాలి. ఓకే, వారం వారం జూనియర్ ఎన్టీఆర్ గారు సాటర్డే సండే మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడి మీరు ఆ డేస్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు కదా, ఎప్పుడు ఆయన వస్తారా? ఆ ఫీలింగ్ ఎలా ఉండేది? ఆయనతో ఉన్న అటాచ్మెంట్ చెప్పండి. తారకన్నా ఆ ఎనర్జీ, ఆ నాటినెస్ అవన్నీ మనకు బయట కూడా తెలుసు. బట్ అది బిగ్ బాస్ స్టేజ్ మీద ప్రజెంట్ చేయడం చాలా ఎగ్జైటింగ్ అనిపించేది మనకు. మాకు ఎందుకు పర్సనల్గా కనెక్ట్ అయిపోయింది అంటే ఆ లెవెల్లో ఉండే పర్సన్, షో హోస్ట్ మా లెవెల్కి దిగి సమ్వేర్ మాతో అంటే ఇప్పుడు కామెడీ చేసేటప్పుడు బోత్ సైడ్స్ ఉంటేనే అది పండుతుంది. అవును. సో మేము చెప్పేవి కూడా తీసుకుని అతను కౌంటర్లు వేయడం కానీ, దానికి ఒక బిగ్ హార్ట్ ఉండాలి అవన్నీ యాక్సెప్ట్ చేయడానికి. మాట్లాడే విషయంలో మేము ఏదన్నా బై మిస్టేక్ చెప్పినా కూడా, ఏదన్నా కొంచెం ఫన్నీగా అన్నా కూడా కావాలంటే అవాయిడ్ చేయొచ్చు. దాన్ని అవాయిడ్ చేయొచ్చు అంటే ఇనవే దాన్ని అని చెప్పి రియాక్ట్ అవ్వకుండా వదిలేయచ్చు. వదిలేసరికి మాకే అర్థమవుతుంది, ఓహో సో మేబీ ఇలా మాట్లాడకూడదు, నచ్చట్లేదు అని. అలా ఎప్పుడూ ఏ రోజు లేదు. అండ్ ఉండి దాయడం కూడా కాదు, అసలు తారకన్నా మర్చిపోయాడు అవన్నీ. అసలు ఫీల్ లేకపోతే ఏమన్నా ఉన్నదా అని మనం క్వశ్చన్ చేసుకుంటే అలాంటివి ఏం లేవు ఆ మనిషికి. సో వెరీ డౌన్ టు ఎర్త్ వచ్చి మాతో ఇంటరాక్ట్ అవ్వడం మాకు చాలా నచ్చింది. అందుకని ఒక పర్సనల్ లెవెల్ కనెక్షన్. ఆ వంటలు అవి చేయడం, రకరకాల టాస్క్లు ఇవ్వడం, ఇవన్నీ చేశారు కదా, అవి ఎలా ఉండేవి రోజు మొత్తం? యాక్చువల్గా మీరు ఆ టాస్క్ చేయటం మొత్తం చూపించరు, అదంతా అయిపోయేది కొంచెం కొంచెం 1.5 hour అలా చూపించేవాళ్ళు. ఒక్కొక్కరికి అప్పగించిన టాస్క్లు, అందులో మీరు పడిన ఇబ్బందులు చెప్పండి. టాస్క్లు యూ కెన్ ఎంజాయ్, నేను దానికి యా నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను డెఫినెట్గా. మీకు బట్టలు ఉతకడం ఇవంతా 1 week పాటు 14 members బట్టలు నేనే ఉతికాను. ప్రతిరోజు ఉతికేవాడిని సిన్సియర్గా, ప్రతిరోజు సిన్సియర్గా ఉతికేవాడిని. కొంతమందికి డౌట్ ఏంటంటే వాషింగ్ మెషిన్ ఉందేమో అని ఏదో కొంచెం డౌట్ ఉండేది. బేసిక్గా ఏంటంటే అది ఒక డ్రయర్ మాత్రమే, వాషింగ్ మెషిన్ కాదు. అక్కడ మాకు సన్ కూడా లేదు, 30 days కంటిన్యూస్గా రెయిన్ పడుతూనే ఉంది. సో బట్టలు ఆరవని చెప్పి వాళ్ళు మాకు టాప్ ఏముండేది, మాకు ఎప్పుడు టాప్ యాంగిల్ చూపించలేదు. టాప్ పైన అంతా కూడా గ్లాస్ ఉండేదా? పైన ఒక షెడ్లా ఉండి, షెడ్కి లైట్లు ఉండేవి. అంటే మా మీద లైట్, సూర్యుడు చంద్రుడు కనపడేవాళ్ళ. అంటే ఒకవేళ సూర్యుడు వచ్చేలా ఉంటే, మబ్బులు దాటుకుని వచ్చేలా ఉంటే కనిపించే అవకాశం ఉంది ఆ ఇంట్లో. బట్ చాలా చిన్న ఏరియా, మొత్తం షెడ్ ఉండి, షెడ్కి ఒక చిన్న ప్లేస్ ఇలా రెక్టాంగిల్ కట్ చేసి ఉండేది. సో అక్కడి నుంచి మనకి కనిపిస్తుంది, స్కై కనిపిస్తుంది. సో నేను ఇంటరప్ట్ అయ్యాను, చెప్పండి. మీ బట్టలు ఇది 1 week చేశాను. నాకు ఆ వీక్ వాష్రూమ్స్ కడిగే డ్యూటీ ఉండేది, అది ఇంటి డ్యూటీ. అది సిన్సియర్గా చేశారు. బట్టలు ఉతికేది బయట నుంచి పడ్డ బాంబ్ పనిష్మెంట్ అది. ఈ కెమెరాలు అనేసరికి అందరూ కూడా రోజుకి ఒక 2-3 clothes చేంజ్ చేసేవారు. అది కాక స్టార్టింగ్ బట్టలు అయిపోతాయి, లాస్ట్కి బట్టలు ఉండవు అని కూడా ఐడియా లేదు. ఫస్ట్లో వచ్చే ఆ ఉత్సాహం అది ఉంటుంది కదా. సో అందులో ఏంటంటే అందరూ కూడా 2-3 చేంజెస్ చేయడం. మనిషి 4 బట్టలు వేసినా కూడా 14 మంది వేస్తే 50 దాటి వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఉతుక్కొని వాష్రూమ్ మొత్తం 2 కమోడ్లు, 2 షవర్లు, మొత్తం సింక్ ఏరియా ఇదంతా కడిగి అప్పుడు బయటకు వస్తే టాస్క్ చేసేవాడు. టాస్క్ చేసి ఈలోగా ఈ బట్టలు ఏవైతే ఉన్నాయో డ్రయర్లో 10 clothes డ్రై అవుతాయి, అంతకంటే ఎక్కువ లోడ్ వేయలేం, లోడ్ వేస్తే ఆగిపోతుంది. సో ఇవి ఎన్ని బ్యాచెస్ కింద, ఒక 5 to 6 batches కింద డివైడ్ చేసేవాడిని ఈ బట్టలు. ఒక 10 clothes 2.5 hours డ్రై అవుతున్నాయి ఆ డ్రయర్లో. అదేంటో మరి కొంచెం స్లోగా ఉందో లేకపోతే కావాలని స్లో చేశారో ఏంటో తెలియదు, కానీ 10 clothes 2.5 hours, 5 batches, 5 into 2.5 hours. సో ఒక 12 hours ఇన్ అ డే నేను డ్రైయింగ్ ప్రాసెస్లో ఉండేవాడిని.
ఇదంతా చేసి టాస్క్ హెల్ప్కి రాకూడదా, లేకపోతే రాకూడదు, వచ్చినా కూడా నేను అవాయిడ్ చేసేవాడిని. ఎందుకు అంటే బిగ్ బాస్ అనే ఆయన నేను చెయ్యాలనుకున్నాడు కదా, చేయని నేను వాళ్ళు ఇప్పుడు నేను హెల్ప్ తీసుకున్నా అంటే నాది 7 days కాక 10 days చేసేస్తారు, అంతకుమించి ఇంకేం ఉండదు. వాళ్ళు చాలా రూత్లెస్గా మనకి ఇచ్చింది మనం చేయాలనేది వాళ్ళ రూల్. సో దాన్ని కాంట్రడిక్ట్ చేసి కాంప్లికేషన్ తెచ్చుకోవడమే కానీ దానివల్ల మనకేం హెల్ప్ అవ్వదు. ఎవరో అనవసరంగా బై మిస్టేక్ ఒక చేసి బట్టలు పిండడానికి ట్రై చేసినా కూడా దానివల్ల ఇంకొక 7 days ఎక్స్టెండ్ అవుతే ఎవరు రెస్పాన్సిబుల్ అని నేను అడిగేవాడిని. ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా హెల్ప్ చేయడానికి చాలామంది వచ్చేవారు, దే యూస్ టు ఫీల్ బ్యాడ్. బట్ సో ఈ టాస్క్లు డే అంతా జరుగుతుంటే మధ్యలో వెళ్ళి నేను ఈ 10 బట్టలు తీసుకెళ్ళి డ్రైయర్లో వేయడం, 2.5 hours తర్వాత అవి డ్రై అయిపోతే బయటికి తీయడం, బయటికి తీసి మడత పెట్టి వాళ్ళకి ఇవ్వడం, ఈలోగా మిగతా 10 ఇవి వేయడం. ఇది నాకు కంటిన్యూస్ ప్రాసెస్. ఇవన్నీ నేను చేసి లాస్ట్కి రాత్రి కూర్చొని అమ్మ అనుకునేటప్పటికి లైట్లు ఆఫ్ అయ్యేవి. లైట్లు ఆఫ్ అయిన తర్వాత మనం ఇంత యాక్టివిటీ చేసిన తర్వాత సడన్గా మనల్ని పడుకోమంటే మనం మషిన్లు కాదు, ఆఫ్ చేస్తే ఆఫ్, ఆన్ చేస్తే ఆన్ అవ్వడానికి. సో కొంచెం ఆ రిలాక్సేషన్ టైం, ఈ రిలాక్సేషన్ ఇవన్నీ అయ్యేసరికి 2 hours అయ్యాయి. ఈ 2 hours తర్వాత నేను పడుకుంటే పొద్దున్న వాళ్ళు ఎప్పుడైతే లైట్లు ఆపారో అప్పటి నుంచి వాళ్ళ టిక్ రన్ అవుతుంది, వాళ్ళ టైమర్. సో ఆ 6 hours మేము పడుకోవాలి. మార్నింగ్ లైట్లు ఆన్ చేసేసి మ్యూజిక్ వేసేస్తారు. సో నేను ఈ 6 hours మళ్ళీ -2 hours, -2.5 hours పడుకునేవాడిని. సో 3.5 to 4 hours ఇన్ అ డే రోజు స్లీప్ నాది. ఇలాగ ఒక 1 week అయ్యేసరికి కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయాను, డ్రైన్ అయిపోయాను. కానీ ఏదో ఒక పాయింట్లో నాకు అదేంటి అనిపించింది. దెన్ ఐ రియలైజ్డ్ అదే కదా గేమ్, దట్స్ వాట్ ఐ సైన్ ఫర్. నేను ఇక్కడికి వచ్చిందే దాన్ని గెలుచుకోవడానికి. నేను ఇలాంటివి ఎన్నో చూశాను, ఇది పెద్ద విషయమే కాదు నాకు అనిపించింది. అండ్ అక్కడి నుంచి ఇంకెప్పుడు కూడా వెనక్కి తిరిగి రిగ్రెట్ లేదు, అయ్యో ఇంత పని చేస్తున్నానే అనే ఒక ఫీలింగ్ కూడా లేదు. పోన్లేండి, వాషింగ్ పౌడర్లకి సోపులకి ఒక మంచి బ్రాండ్ అంబాసిడర్ లాగా డెఫినెట్గా మంచి బ్రాండ్ అంబాసిడర్ చూస్తామేమో. వాషింగ్ పౌడర్కి వాషర్కి కూడా బ్రాండ్ అంబాసిడర్ నేను. ఫుడ్ గురించి చెప్పండి. మీరే వండుకున్నారు కదా. అవును. సహజంగా మీలో ఎవరు గొప్ప కుక్ అయితే ఉండరు కదా, ఎక్స్ట్రాడినరీ కుక్ అయితే ఉండరు. ఎలా గడిచింది ఆ ఫుడ్? ఉండే దాంట్లో ఉందా అంటే వాళ్ళ రేషన్ చాలా తక్కువ పంపిస్తారు. 14 మందికి వాళ్ళు ఎంత అయితే అంచనా బట్టి పంపిస్తారో అంతే మేము వండుకోవాలి. బట్ క్లాష్ ఎక్కడ వచ్చేదంటే కొంతమంది కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ కన్జ్యూమ్ చేస్తాం, కొంతమంది తక్కువ తింటాం. ఇప్పుడు వాళ్ళు ధనరాజ్ లాంటి మనిషి బాగా తింటాడని వాళ్ళు గెస్ట్ చేయకుండా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఎంత క్వాంటిటీ పంపిస్తే, ధనరాజ్ అనే వ్యక్తి కొంచెం ఎక్కువ తింటాడు. అంటే ధనరాజ్ అని స్పెసిఫిక్గా ఎందుకంటున్నా అంటే తను ఒక పెక్యులర్ పర్సనాలిటీ, కొంచెం సన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళు అలా గెస్ట్ చేశారో మరి ఏంటో కానీ, బట్ తన ఇంటేక్ కూడా నార్మల్గానే మనందరిలాగే ఉంటుంది. అది వాళ్ళు క్యాల్కులేట్ చేయలేదు. అండ్ కొంతమంది కొంచెం ఆకలి రెగ్యులర్గా వేస్తూ ఉంటుంది, మెటబాలిజం హై ఉంటుంది, వాళ్ళు 3 సార్లు కాదు ఒక 5 times or 6 times తింటారు ఎవ్రీ 2 hours-కి 3 hours-కి. అది నేను కూడా అందులో ఒక పాయింట్కి వచ్చేసరికి షార్టేజ్ అయిపోయింది మొత్తం ఫుడ్కి. అండ్ 2-3 weeks తర్వాత వాళ్ళు రేషన్ ముందు ఎంత పంపించారో అంతకంటే తక్కువ పంపించడం స్టార్ట్ చేశారు. సో ఎలా అయిపోయేదంటే బై మిస్టేక్ రైస్ కొంచెం ఎక్కువ పడిపోయినా కూడా అందరి వైపు చూసి అంటే కొంచెం గిల్ట్గా ఫీల్ అయ్యేది, తిరిగి పెట్టేసేవాళ్ళం రైస్. ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా మేమందరం కలిసే ఉన్నాం, అది చాలా లక్కీ. బట్ మీకు అదే టీవీలో కనిపించేది ఫ్రస్ట్రేషను, అప్పుడప్పుడు అరుపులు, గొడవలు, ఒక 50% ఆర్గానిక్గా దానివల్ల అయితే ఓ 50% వీటి మీద ఫ్రస్ట్రేషన్ వల్ల కూడా ఇరిటేషన్ వచ్చి అలాగయ్యేది. సో రేషన్ అనేది చాలా తక్కువ. టెంపరేచర్ అనేది మీకు టీవీలో కనిపించని కొన్ని విషయాలు ఏంటంటే టెంపరేచర్ చల్లగా ఉంటే బాగుంటుంది, బట్ 16లో కాన్స్టెంట్గా ఉంటే బాగోదు. వాళ్ళు ఏంటంటే ఒక ఇది సెంట్రల్ ఏసీ కదా, సో ఆన్ చేసి వదిలేసేవారు. దానికి థర్మోస్టాట్లు టెంపరేచర్లు ఉండవు, బ్లో కొడుతూ ఉంటుంది. ఒక 2 hours తర్వాత 16లో ఉండిపోద్ది. అది ఇంకా 16 ఇంకా అలాగ కాన్స్టెంట్గా మనకి చలేసేస్తూ ఉంటుంది. ఆ టెంపరేచర్లో రాత్రులు పడుకోవాలంటే
మనకి చల్ల క్లైమేట్ ఉంటే మనకి రెగ్యులర్గా మళ్ళీ టాయిలెట్కి వెళ్ళాల్సి ఉంటుంది. టాయిలెట్ ఏమో ఇంటికి చాలా బయటకు వచ్చి మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాలి. సో ఇక్కడికి వచ్చేసరికి తిరిగి వెళ్తే మళ్ళీ వెంటనే నిద్ర పట్టదు, నిద్ర డిస్టర్బ్ అయిపోయింది. ఒక 4-5 టైమ్స్ రాత్రి వెళ్తుంటే మధ్యలో అప్పుడప్పుడు డోర్కి ప్రతిదీ కూడా వాళ్ళు స్విచ్ కంట్రోల్ డోర్స్ వాళ్ళు అన్లాక్ చేస్తేనే డోర్లు ఓపెన్ అవుతాయి. గ్లాస్ డోర్సే కానీ అట్లు కూడా లాక్స్ ఉన్నాయి. సో బై మిస్టేక్ ఎప్పుడన్నా వాళ్ళు చూసుకోకుండా లాక్ చేసి ఉంచారంటే మనం వాళ్ళని కెమెరా ముందుకు వెళ్ళి హలో హాయ్ చూడండి నాకు టాయిలెట్కి వెళ్ళాలని ఉంది ప్లీజ్ తీయండి అంటే ఆ అటెన్షన్ గెయిన్ చేసి లేకపోతే అతను ఎవరితోనో మాట్లాడుతుంటే అతను తిరిగి పీసీఆర్ స్క్రీన్ వైపు చూసినంత వరకు మేము అక్కడ వెయిట్ చేయాలి. ఇది మిడ్ నైట్ జరిగితే ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందో మనకు తెలుసు. దీని తర్వాత మార్నింగ్ వాళ్ళు ఇది జరిగిన తర్వాత మార్నింగ్ ఇంకో 2 గంటల్లో సడన్గా వాళ్ళు లేపేసి మన కళ్ళు మంట ఓపెన్ అవ్వట్లేదు లెగాలి కంపల్సరీ అన్నప్పుడు ఎవరన్నా కొంచెం ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరన్నా కొంచెం ప్రొవోక్ చేస్తే ఇంకా ఫినిష్. సో ఇలాంటివి చాలా ఎక్కువ చూశాను నేను ఆ ఇంట్లో. ఒకసారి గట్టిగా మీరు అంతా తిరగబడ్డంత పని చేశారు కదా. అది ఒక అంటే యాక్చువల్గా అది నేను అప్పుడు ఏంటంటే నేను సపోర్ట్ చేయను అని చెప్పాను. ఎందుకు సపోర్ట్ చేయను అని చెప్పానంటే ఇట్ వాజ్ జస్ట్ అబౌట్ సిగరెట్స్. ఏదైనా కూడా మనం కంట్రోల్ చేయాలి, అలవాటైతే ఓకే నాట్ అట్ ఆల్ అన్ ఇష్యూ, బట్ అది మనల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేయకూడదు అని నేను ఫీల్ అయ్యాను. సో అందుకని నేను సపోర్ట్ చేయను దీనికి. కానీ అందరూ తిరగబడ్డారు డెఫినెట్గా. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంక నెక్స్ట్ ఏం చేస్తారా వీళ్ళు అని నాకు కూడా డౌట్ అనిపించింది. వాళ్ళు సిగరెట్లు సప్లై చేస్తారని చెప్పి కావాల్సినన్ని పంపించకపోవడం అలాంటిది ఏదో ఇష్యూ. ఇదంతా సైకలాజికల్గానే కదా, కావాలనే కదా ఏసీ అన్నీ కావాలనే చేస్తారు వాళ్ళు. అదే సమ్ పాయింట్ ఆఫ్ టైంలో నేను అందరికీ ఏం చెప్పానంటే ఈ ఇల్లు ఉంది, ఇంటి బయటికి వచ్చి ఏం జరుగుతుందో ఆలోచిస్తే బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే చాలా ఈజీ. వీళ్ళు చేసేది ఏంటి దానికి మన రియాక్షన్ చాలా ఈజీ. మనం లోపల మాత్రమే ఉండి అదేంటి పంపించలేదు అని ఫ్రస్ట్రేట్ అయిపోయి మనం ఎక్కువ ట్రబుల్ చేసుకుంటున్నాం అని నేను అందరికీ చెప్పడం జరిగింది. ఇదంతా ఈ షార్టేజ్ తగ్గించడం, సప్లైస్ కట్ చేయడం, హాట్ వాటర్ కట్ చేయడం, టెంపరేచర్ ఇలా ఉంచడం, ఇలాంటివన్నీ గ్యాస్ కట్ చేయడం, కుకింగ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు గ్యాస్ కట్ చేసేవారు. ఇలాంటివన్నీ ఎప్పుడైతే చేస్తున్నారో ఇదంతా కూడా ఏంటంటే మనలో ఒక ఆర్టిఫిషియల్ ప్రెషరు కండిషన్స్ని కొంచెం టైట్ చేసినప్పుడు హ్యూమన్స్ ఎలాగ రియాక్ట్ అవుతున్నారు అనే విషయం మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో అది మనం అర్థం చేసుకుని కొంచెం దానికి అకార్డింగ్గా నడుచుకుంటే చాలా ఈజీ ఆ ఇంట్లో ఉండడం. చాలామంది ఏంటంటే దాని గురించి ఆలోచించి ఫ్రస్ట్రేట్ అయిపోయి కోపాలు తెచ్చేసుకుని బిగ్ బాస్తో గొడవలాడితే ఏమవుతుంది, ఇప్పుడు ఒకళ్ళ కంట్రోల్లో మనం ఉన్నాం, మనకు తెలుసు. వాళ్ళతో మనం ఫైట్ చేస్తామంటే వాళ్ళు మనల్ని ఇంకా స్ట్రగులే. కానీ మనకి అంటే ఇప్పుడు మనం ఒక హ్యూజ్ పర్సనాలిటీతో గొడవకి దిగుతున్నాం అనుకోండి, మన పరిస్థితి ఏముంటుంది? మనం కొట్టడానికి చేయెత్తినప్పుడల్లా చేయి తీసి నలిపేస్తుంటారు. ఇది తెలిసే లోపలికి వచ్చినప్పుడు మనం ఎందుకు దాన్ని కాంట్రడిక్ట్ చేయడం? మనం కాంట్రాక్ట్ అవుట్ సైన్ చేసుకుని వచ్చాం ఏంటని, లోపల ఏది జరిగినా వీఆర్ రెస్పాన్సిబుల్ అని. డ్యామేజ్ టు ప్రాపర్టీ చేయకూడదు. ఏ డ్యామేజ్ చేసినా కూడా 25 lakhs వాళ్ళకి ఫైన్ కట్టాలి అండ్ విల్ బీ స్ట్రైట్ అవే అవుట్ ఆఫ్ ద హౌస్. ఇన్ని తెలుసుండి మళ్ళీ వాళ్ళ మీదే కోపం తెచ్చుకుని ఏదన్నా యాక్షన్ తీసుకుందాం అనుకోవడం ఫూలిష్నెస్. సో అలాంటి ఒక ఇంట్లో ఉన్నోళ్ళందరూ తిరగబడినప్పుడు నేను సపోర్ట్ చేయలేదు దాన్ని. అందుకు సో ఇన్ని రోజులు బిగ్ బాస్ అనుభవం, బిగ్ బాస్ వచ్చిన పేరు, దీన్ని మీరు ఎలా ఉపయోగించుకోబోతున్నారు? డెఫినెట్గా నాకు అల్టిమేట్గా మీరు ఇన్ని రోజులు కష్టపడింది ఆ ఫేమ్ కోసమే, ఆ దీనికోసమే. అవును. సో మీరు అచీవ్ చేసిన దాన్ని ముందు మీరు ఉపయోగించుకునే మీ వ్యూహం ఏంటి? నేను వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా సెలెక్టివ్గా వెళ్ళి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని మంచి ప్రొడ్యూసర్లతో నేను వర్క్ చేద్దాం. డెఫినెట్గా ప్రపంచం ప్రిన్స్ని ఇంతకుముందు ఒకలాగా చూసింది, ఇప్పుడు ఇంకోలా చూస్తుంది. డెఫినెట్గా, ఎందుకంటే మీ మెచ్యూరిటీ లెవెల్స్ అన్ని జనానికి అర్థమయ్యాయి, వాట్ యూ కెన్ డూ అనేది కూడా అర్థమయ్యింది. సో దీన్ని మీ లైఫ్లో ఇప్పటి వరకు జరిగిన పెద్ద విషయాలు నేను అనుకోవటం సినిమా, క్రికెట్, బిగ్ బాస్, అవును కరెక్ట్, ఇవి 3 కదా. అవును.
బిగ్ బాస్ అనేది చాలా పెద్ద విషయం అండ్ ఇప్పుడు ఇట్ ఇస్ హాట్ కూడా యాక్చువల్గా ఇప్పుడు నడుస్తుంది కాబట్టి దీనివల్ల వచ్చిన పాపులారిటీ ఏంటంటే ఇంటింటికి తెలిసిపోయింది. ముందు ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైతే నా సినిమాలు చూసారో వాళ్ళు మాత్రం గుర్తుపట్టేవారు. ఇప్పుడు ఏమైందంటే ప్రతి టెలివిజన్ ఉండే ఒక ఇంటికి నేను ఒక వాళ్ళకి బాగా తెలిసిన పర్సనాలిటీని అయిపోయాను. అండ్ ప్రిన్స్ నచ్చాడు పలానా సినిమాలో అంటే ఒక డైరెక్టర్ రాసిన ఒక క్యారెక్టర్ ప్రిన్స్ ప్లే చేసినప్పుడు ప్రిన్స్ నచ్చాడు. ప్రిన్స్గా ఉన్నప్పుడు ప్రతిరోజు అతన్ని చూసి అతన్ని ప్రేమించడం స్టార్ట్ చేశారు. అది చాలా ప్లస్ పాయింట్ నాకు అండ్ బిగ్ అడ్వాంటేజ్. ఎందుకంటే యాజ్ అ హ్యూమన్ నేను కనెక్ట్ అయిపోయాను యాజ్ వన్ క్యారెక్టర్ కాకుండా. ఇది లైఫ్లో వాళ్ళు ఎప్పుడూ మర్చిపోని ఒక ఇన్సిడెంట్ అండ్ ఎప్పుడు మర్చిపోని ఒక షో అండ్ ఎ పర్సన్. నేను దీన్ని చాలా అడ్వాంటేజెస్గా నేను భావిస్తున్నాను. అండ్ ఇన్ ఫ్యూచర్ నేను ఏంటంటే జాగ్రత్తగా స్క్రిప్ట్స్ ఏదైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా స్క్రూట్నీ చేసుకుని సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్దాం అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ డామ్ ష్యూర్ ముందు మీద నేను యాజ్ అ పర్సన్ ఐఎమ్ అ బెటర్ పర్సన్, యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ అ బెటర్ యాక్టర్, యాజ్ అ పర్ఫార్మర్ ఐ విల్ బీ డెఫినెట్లీ గుడ్ ఆన్ స్క్రీన్. డెఫినెట్గా మీరు ఎలిమినేట్ అవ్వటం కూడా మాకు మంచిదే అయింది, లేకపోతే మీరు ఇలా మాతో వచ్చి మాట్లాడేవాళ్ళు గారు. సో ఎనీహౌ బిగ్ బాస్ మీరు గెలవలేకపోయినప్పటికీ నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ 14 మందిలో అత్యంత ప్రజాదరణ మీకే ఉందని నా ఫీలింగ్. థ్యాంక్ యూ. మెచ్యూరిటీ లెవెల్స్ వైజ్ అన్ని విషయాల్లో మీరు చాలా బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేశారు. అండ్ మీ ఈ పరిపక్వత ఇదంతా మీ ముందు కెరియర్లో కూడా కనపడుతుందని మేము అనుకుంటున్నాం. డెఫినెట్గా. అండ్ మీ భవిష్యత్తుకి చాలా చాలా పెద్ద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ షోకి వచ్చారు. సో మన షో ఆఖరిలో అయినా జస్ట్ మనం కాఫీ సిప్ చేద్దాం. కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి ప్రిన్స్ గారిని మరిన్ని సార్లు పిలుద్దాం, వారితో మరిన్ని సార్లు మాట్లాడదాం, మరిన్ని సార్లు కాఫీ తాగుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.